బేస్మెంట్ కట్టినా కూడా పైసలు వస్తాయమ్మా. ఇప్పకపోతే అడుగుతారు ఇప్పిస్తా అని చెప్పిన ఆ రోజు లక్ష్మణ్ అయితే ఏదో ఖచ్చితంగా వేసి పెట్టింది ఇన్ని రోజులు అనేది అల్లేదు. అంటే వేడి చేశాను వస్తుంది. అదే చెప్తున్నా, అంతకుముందు 2014 లోపల పిఎఫ్ కట్ అయిన వాళ్ళకే వచ్చింది కదా. ఇప్పుడు అది అవసరం లేదు, అసలు కట్ ఆఫ్ పెట్టలేడు. ఇక నువ్వు ఎప్పటి నుంచి మొదలు పెట్టి చేసినా కానీ బీడీలు వాళ్ళకి పెన్షన్ వస్తుంది. బీడీల పెన్షన్ 40,000 కానీ ఇప్పుడు పెట్టుకోవద్దా మీరు? ఎంపీ ఎలక్షన్ అదే గెలుస్తాయి. కోడ్లు ఉన్నప్పుడు నేనే ఆఫీస్కి ఆఫీస్లో ఏం పని చేయాలి. సో ఈ కోడ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరెవరైతే ఉన్నారో అందరికీ పెట్టిస్తాం. మహిళలు లేదు వీళ్ళందరూ ఏం నుంచి వచ్చి పిల్లలందరూ భార్య భర్త కలిసి ఉంటుంది. ఈ అక్కయ్యది కూడా ప్రైవేట్ అండి, లోన్ ఇప్పియాలి. లక్ష్మీదేవి పూణే బెంగళూరు మళ్ళీ ఏదున్నా ఇంకా చేతులు జూన్ తర్వాత జూలైకి వెళ్ళి మీకు రేషన్ కార్డు వస్తుంది. జూలై, ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉంటుంది, చేయలేరు కాబట్టి జూన్ మా 10th వరకు కోడ్ పోతుంది. మళ్ళీ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యి కూడా 20 రోజులు ఉంది. ఇంకా వారం రోజులు అంటే 2 నెలల మీద 10 రోజుల ఎలక్షన్ కోడ్. ఇప్పుడు జూన్ 10వ తారీఖు దాకా పోతుంది. పోయిన తర్వాత జూన్ లాస్ట్ వీక్ వరకల్లా మనం అడిగితే జూలైలో పెట్టిస్తాం. జూలై 20 రోజులు అయితే రాలేదు. 7వ నెల షాప్ వస్తుంది. 7వ నెలలో ఎట్లయితే ఇది చూసుకుంటూ అయిపోయి నల్లది కనెక్షన్ కావాలి. ఏం ప్రాబ్లం అయితే విషయమే చెప్పు. అయితే వాళ్ళకి చెప్తా ఎందుకంటే నాకు కావాల్సిన నువ్వు నాకు కావాల్సిన అన్నారు. నేను ఏంటంటే ఒక మాట అనుకోలేదు. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఏం చేస్తాం, చెక్కిళ్ళు అవి వస్తాయి కదా, కవర్లో గట్టేసి అట్లా వేసేస్తాం. అది ఉయ్యట్లేదు. ఓపెన్ ఉంటారన్నా 2 రోజులు ఆగుతుంది కావచ్చు, కానీ కవర్లో గట్టి కట్టేసరికి వెయిట్ వచ్చి మంచిగా రావాలి. నీళ్ళు స్మెల్ కాళ్ళు వస్తున్నాయి. వాళ్ళ సమస్యలు చెప్పారు, మా సమస్య చెప్తే ఇదండి. నిజామాబాద్ మాట్లాడండి, ఎందుకంటే చేతి పక్కకి
చెప్పండి అమ్మా, ఏడికి పోయినా అదే చేశాక ఇదే బాధ్యత వాటిలో. పాప కూడా చిన్న ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేదాన్ని సీటండి అంకులు ఎత్తుకొచ్చు బిడ్డ మన్మడ సంవత్సరం అయింది బర్త్డే పిలిచిండు బర్త్డే కూడా. ఇంకోటమ్మా, రేట్ ఎట్లా తగ్గుతాయి అంటే కరెంట్ పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గుతుంది, దాంతో ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. ట్రాన్స్పోర్టేషన్ తగ్గతోనే రేట్లు అన్నీ తగ్గుతాయి. మనకు ఉప్పులు పప్పులు ఎంత పెరిగింది తెలుసు కదా. ఇప్పుడు ఆడోళ్ళకి ఏదైనా అయిపోతే షాప్లో పోవాలంటే ఆడోళ్ళకే బాగా, ఎందుకంటే మొగోళ్ళు బయట పోతారు, పిల్లలకి ఇంటి పెట్టాలా, ఇంత ఏదైనా అయిపోయిందంటే ఉంటుంది అదే బాగా. ఇప్పుడు పప్పు 60 రూపాయలు ఉంది, 200 అవన్నీ కొంచెం తగ్గుతాయి. అదే మాత్రమే ఖచ్చితంగా, ఎందుకంటే పెట్రోల్ ధర తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి. ఆలోచించండి మన లేడీ ఆడవాళ్ళ